హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంతాదేవి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నామండి. ఇంకేంటండి, ఈరోజు మీ దేవి రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో చేసే బోండాలు చాలా బాగుంటాయి కదండి టేస్ట్. అవి ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. మనము నిన్న బియ్యము 3 కప్పులు, 4 కప్పులు బియ్యానికి 1 కప్పు మినపప్పు వేసి ఇలా గట్టిగా మిక్సీ అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా. ఇది ఈ కర్టన్స్ ఇలా ఉండాలండి పిండి, మరీ లూజ్గా ఉండకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసి పెట్టుకోండి. రాత్రి తీసి పెట్టుకుంటాం కదా, ఆ పిండి కొంచెం ఉప్పు వేసి పెట్టేసుకోండి. ఉదయానికల్లా కొంచెం పర్మనెంట్ అది అవుద్ది కదండి, కొంచెం పులుస్తుంది కదా. ఆ పిండితోటి బోండాలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో చూద్దామండి. ఇదిగో పిండిని నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో మన పిల్లలు అందరు వెళ్ళి బాగా తింటుంటారు కదండి, అవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయని మనం ఇంట్లోనే వాటిని ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీ దేవి అన్నీ ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చూపిస్తుందండి. అందరూ చూడండి. ఇవ్వండి ఏమేమి వేయాలో చూడండి. ఉల్లిపాయలు మీ పిండికి తగ్గట్టండి, నేను కొంచెం పిండి కాబట్టి 2 తీసుకున్నాను చిన్నవి. ఇది కొంచెం క్యారెట్ తురుము, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం తరుగు కొంచెం చూపిస్తానండి. ఇదిగో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మంచిగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర అండి. కరివేపాకు ఇక్కడ పెట్టేసాను. కరివేపాకు కూడా సన్నగా ఇలాగ తుంచి కొంచెం వేసేసుకోండి, బాగుంటుంది. పిండిలో ఇవన్నీ వేసేసుకొని కొత్తిమీర కూడా అండి, కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇవన్నీ హెల్త్కి మంచిది కదండి. మనం మామూలుగా డీప్ పిండి బోండాలైనా ఇవన్నీ వేసేసుకుంటే మన హెల్త్కి ఇవన్నీ అందుతాయి. ఆయిల్ ఫుడ్ అయినా అప్పుడు ఏం కాదు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలని. సాల్ట్ కూడా వేసి పెట్టుకున్నారు కదా, మళ్ళీ ఒకసారి అన్నీ కలిపినాక సాల్ట్ చూసుకోండి. సోడా, ఉప్పు ఏం వాడబడలేదండి. నేను చెప్పినట్టు కనుక మీరు పిండి వేసి మిక్సీ వేసి పెట్టేసుకుంటే, పిండిలో మినపప్పు నానేసేటప్పుడు బియ్యం, మినపప్పు, కొంచెం మెంతులు, కొంచెం అటుకులు కలుపుకోండి. బోండాలు సూపర్గా వస్తాయండి. ఇదిగో చూడండి నేను అటు కలుపుకున్నాను, మీరు కూడా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. వాళ్ళు రోడ్ సైడ్ అమ్మేవాళ్ళు, వాళ్ళు వ్యాపారం కదండి, కొంచెం వేస్తారు. మనం ఇంట్లోకి అయితే అన్ని నీట్గా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తరుగు అన్నీ వేసేసుకోండి శుభ్రంగా. ఇదిగో ఇలా వచ్చేటట్టే కలుపుకోండి, బాగుంటాయి. బోండాలు చేతితోటి వేస్తేనే బాగుంటాయండి. అలా కలిపి పెట్టుకున్నాక ఆలోపు బాండలు పెట్టి గ్యాస్ మీద ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి అండి, అంటే కాలాలి కదా, అందుకని నేను ఇదిగో గ్యాస్ వెలిగించేసాను. వెలిగించి ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నానండి. మీకు బాగా కనపడుతుంది కదండి. ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. కొంచెం వేసి మంటని మీడియంగా పెట్టుకోండి. ఇప్పుడు మరీ హైలో పెడితే బోండాలు మాడిపోతాయండి, నల్లగా వస్తాయి, కలర్ బాగుండవు. మీడియంలో పెట్టి స్లోగా కాలితేనే బాగా ఉడుకుద్ది లోపల పిండి కూడా, అప్పుడు చాలా బాగుంటాయి మీకు. చూడండి, కాగిందండి. నేను వేస్తున్నా, బాగుందో చూడండి. చేత్తో వేస్తేనే రౌండ్గా వస్తాయి, స్పూన్తో గెంటితో వేస్తే అంత మంచిగా అనిపించవు. మీకు చేత్తో రాదనుకుంటే చిన్న గెంటి ఉంటుంది కదండి, ఆ గెంటి తీసుకొని
వేసేసుకోండి, బాగుంటుంది. నేను వేస్తాను చూడండి, రౌండ్గా చాలా బాగా వస్తాయి. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలండి. రోడ్ సైడ్ అమ్మేవాళ్ళు క్యారెట్ వేయరండి, మనం టేస్టీగా ఉంటుందని క్యారెట్ వేసాను. మీ దేవి ఏదో ఒకటి హెల్తీగా చేస్తుంది కదండి, అందువల్ల. పిండి మాత్రం గుర్తుపెట్టుకోండి, మరీ లూజ్ అవ్వకూడదు. లూజ్ అయితే ఆయిల్ ఎక్కువ లాగుద్ది, ఆయిల్గా ఉంటాయి. ఇలాగైతే అసలు ఆయిలే వేయలేదు, బాగుంటాయండి. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, పైన నూనె వేసుకోకుండా. కొంతమందికి భయం కదా, అందుకు చెప్తున్నానండి. ఆయిల్లో వేసేటప్పుడు పిల్లలు కదా, ఇప్పుడు పిల్లలు మీకు ఇంత రౌండ్గా రాదనుకుంటే చిన్న గెంటు ఉంటుంది కదండి, ఆ గెంటు తీసుకొని గెంటుతో వేసుకోండి. రోడ్ మీద చేసేవాళ్ళు సోడా ఉప్పు అవి వేస్తుంటారండి, మనం ఏం లేకుండా ఇంట్లోనే నీట్గా చేసుకోవచ్చు. వేసాను, కాలుతున్నాయి, మంచి కలర్ వస్తాయండి. మనం అటు ఇటు తిప్పుకుంటా మీడియం మంట మీద కాల్చుకుంటా ఉంటే బాగుంటుంది. కొంచెం కాలినాక అప్పుడు మనం టర్న్ చేద్దామండి. ఇంకా అండి కాలుతున్నాయి, ఎంత బాగా వచ్చేస్తున్నాయో చూడండి, కలర్ కానీ అన్నీ. చాలా బాగున్నాయి కదండి. కొంచెం కాలటానికి టైం పట్టుద్ది, మీడియంలోనే కాల్చుకోండి, బాగుంటాయి. ఇంకండి ఇదిగోండి, చూడండి మన బోండాల కలర్ ఎంత మంచిగా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి కదా. అందరూ హెల్తీగా ఇలాగా ఇంట్లోనే రెడీ చేసుకోండి, చాలా బాగుంటాయి. రోడ్ సైడ్ వాళ్ళందరూ ఇది సోడా ఉప్పు అవి వాడుతుంటారు కదండి, ఇంకా మనకి ఇబ్బంది అయినప్పుడు అంటే తప్పదు. ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, మంచిగా హెల్తీగా ఇలాగా చేసి పెడుతుందండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. నేను చెప్పిన కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తానండి, నోట్ చేసుకోండి. 4 కప్పులు బియ్యానికి 1 కప్పు మినపప్పు, 1 కప్పు మినపప్పు, 1 స్పూన్ మెంతులు, కొంచెం 2 స్పూన్లు అలా వేసుకోండి అటుకులు. అవి వేసేసి మొత్తం నానబెట్టేసి ఒక 3 అవర్స్ నాననివ్వండి. నానినాక తర్వాత మిక్సీ అయినా వేసుకోండి, గ్రైండర్ అయినా మీ ఇష్టము. కానీ పిండి కొంచెం గట్టిగా ఉండాలి, మరి మన దోశ పిండి అలా లూజ్గా ఉండకూడదు. ఉప్పు వేసి పెట్టేసుకోండి. మార్నింగ్ లేసినాక ఇంకా దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకేంటి అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ వేసేసి నీట్గా మొత్తం కలిపేసి ఇలా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. క్యారెట్ తురుము కూడా కొంచెం వేసుకుంటే హెల్తీ కదండి. ఒకసారి క్యారెట్ తురుము వేసి చేసుకోండి, ఒకసారి ప్లెయిన్గా క్యారెట్ వేయకుండా ఉల్లిపాయలు అవి వేసి చేసుకోండి. మొత్తం మీకు రోడ్డు మీద కంటే నీట్గా వస్తాయండి. ఎంత బాగా కలర్ వచ్చిందో చూడండి. గ్యాస్ ఆపేసుకోండి, ఇంకా గ్యాస్ ఆపేసి నీట్గా బొండాలు కాల్చుకుంటే ఎంత బాగున్నాయో చూడండి. అయిపోయింది, మన బొండాలు రెడీ అండి. ఇంట్లో మనం చేసుకునే
బాగున్నాయి కదా, చాలా బాగా వచ్చినాయి. చూడండి మీరు కూడా ఏ బోండా పెట్టినా నీట్గా వచ్చింది కదా. మీరు కూడా వేసుకునేటప్పుడు జాగ్రత్తగా రౌండ్గా వేసుకోండి. మీకు కుదరకపోతే ఇంకా చిన్న గెంటితోటి అలా వేసుకోండి, చేతితో కనుక కుదరకపోతే. ఇదిగో చూడండి, తుంచి చూపించాను మీకు బోండాని. లోపల కూడా ఉడికి ఎంత బాగా వస్తుందో చూడండి. మన బోండాలు మీరు చేసుకొని తినండి. టేస్ట్ ఎలా వచ్చిందో, మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి. చూడండి, వింతాదేవి ఛానల్లో బోండాలని చాలా బాగున్నాయి కదా. థ్యాంక్స్ అండి. చూసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.